పెళ్ళయ్యే దానికైతే నువ్వేంది నీ పెళ్లి కార్డులో మురిసిపోతుండావు? కార్డ్ బాగుందని చూస్తున్నాను. గదేం కాదు, పెళ్లిడికి వచ్చిన పిల్ల శుభలేఖ మంచిగుందంటే నాకెప్పుడు పెళ్లి అవుతుందా ఎదురు చూస్తున్నట్టు. కార్డ్ బాగుందని చెప్తున్నాను కదా, ఏంటి మీ గొడవ? ఏయ్ లొల్లి చేయకండి. వచ్చే సంవత్సరం దాని పెళ్లికి వాళ్ళ బావతో కలిసి ఇంకా మంచి కార్డు సెలెక్ట్ చేసుకుంటుంది. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? అవతల అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు. అమ్మో బావగారు. నాన్న బావా ఎప్పుడు వస్తుర్రా? 10 గంటల బండికి వస్తున్నారు. మరి బండ్లు అమ్ముతున్నా అన్న. పంపించుడు కాదు, దగ్గరుండి తీసుకురావాలి. నీ కూతురు పెళ్లిరా, బావేమని అనుకుంటాడు. అట్లాగా బళ్ళు తీయరా. చూసినవా యాద్గిరి, షాజీ వారం దినంలో ఉండగానే దొరెంత గడబిడ చేస్తుండో, ఇంకా పెళ్ళంతా జబర్దస్తిగా చేస్తుండో ఏమో. అవును మరి, దొరంటే మాట్లాడుకున్నావా? మంచి చేసినా చెడ్డ చేసినా గట్లానే చేస్తారు. శుభలేఖ చూస్తుండ్రా? ఓ ఎట్లా ఉంది? ఇంకా ఉంది. పెళ్లి రోజు మంత్రులు సామంతులు అందరూ వస్తారు. సరిగ్గా ఉండినా 2 3 4 5 రండిరా పదవే పదవే నువ్వు ముందు పద. బాగా చదువుతున్నావా? పెళ్లి పనులన్నీ అయినాయా? పెళ్లికి ఏమేమి వంటలు చేస్తున్నా? మాకు అన్ని ఏర్పాట్లు చేసినా మంచిగానే చేసిన బావా. సరే ఇక నువ్వు పెట్టాయి చేసి. లక్ష్మి మాయోళ్ళు వచ్చారు, రండి. ఏం బావగారు బాగున్నారా? రా బావా కూర్చో. అన్నా ఎట్లున్నవే? కూర్చో అల్లుడు. మంచిగున్నావా? బాగున్నాను. ఏంది బావా, పెళ్లికి 10 దినాలైనా ముందు రమ్మన్నా కదా. రావాల్సి ఉండే, కానీ ఈ 10 దినాలు మీ చెల్లెల్ని ఎవడు మేనేజ్ చేస్తాడు? ఏమంటున్నావు? నా చెల్లెం చేసిందే. ఏం చేయకూడదని అంటున్నా. ముందే వస్తే పెళ్లికి చేసిన వంటకాలన్నీ ఖతం చేస్తది. అరే హార్ట్ పేషెంట్ కదా, జర జాగ్రత్తగా ఉండాలి. బావా ఇక నువ్వు మారవానే. నేనేం మారేది? నీ చెల్లెల్ని మార్చేటందుకే నా జీవితం పూరా ఖతమైపోతాను. మర్యాద మర్యాద. ఎంత లేదన్నా ఈ ఇంటికి అల్లుణ్ణి. పెండ్లై 30 సంవత్సరాలైంది, ఇంకా కొత్త అల్లుని లెక్క చేస్తుండు. ఇగో నీ కొడుకు కూడా ఈ ఇంటికి అల్లుడు అయితాండు. అగో మా కోడలు పిల్ల కూడా వచ్చేసింది. ఏం చేసేసి మంచిగున్నావా? ఇంద తిను. ఏందే పెళ్లి పిల్లవు అస్సలు సప్పుడు చేస్తలేవు? ఏమల్లుడు నీ చదువు ఎట్లున్నది? శశి ఇంకా చదువుతానంటుంది కదా. చదువుని మావయ్య, ఇది కొంచెం పెరుగుద్ది. సర్లే గాని నీ చదువు ఎప్పుడైతుంది? ఇంకెంత 1 year లో MBBS అయిపోద్ది. ఆ తర్వాత ముందు ప్రాక్టీస్ తర్వాత పెళ్లి. కాదులే అల్లుడు, ముందు పెళ్లి తర్వాత ప్రాక్టీస్. మావయ్య నువ్వు ఇంకా చుట్ల కచ్చడం మానలేదా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నాది కాదు. చెప్తున్నాను కదా. తీసుకో అల్లుడు, వాడే వస్తువు అయినా ఎవరికైనా ఇచ్చిండంటే అది వాళ్ళదే ఉంటుంది. వాడు ఇచ్చిండు కనుక అది నీదే. నువ్వు కాదన్నా వాడు వదలడు. లేండి స్నానం చేయండి. రారా. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఏదో అనుకున్నాను గాని ఇంకా పెరగలా. పిల్లలంతా ఏడున్నారు? మిద్దె పైన ఉన్నారన్నా. చూడు ఏమిరా, దిమాగ్ ఖరాబ్ అయిందా ఏమి? ఈ ముక్క పొద్దుగా లేస్తే రమ్మి అండ్ షో, ఇప్పుడు రమ్మి అండ్ షో. కరెక్ట్ గా లెక్క పెట్టండి. నా నిల్లు నిల్లా ఈవిడేంటి ఎంత సీరియస్ గా చదివేస్తుంది? ఎగ్జామ్సా?
డిగ్రీ చదవడానికి హైదరాబాద్ వెళ్తుంది కదా, ఇప్పటి నుంచి తెగ ప్రిపేర్ అవుతుంది. ఏం ఇప్పటి నుంచి చదివి ఐఏఎస్ పరీక్షలు రాయాలనా? పోరాడు పరేషాన్ అవుతున్నాడు, పోయి తోల్కరా. సరే నువ్వు కల్పరా. అక్కడ అందరూ ఆడుతున్నారు, రా. బావ ఫీల్ అవుతాడు. బావలాగే నేను చదువుకుంటున్నాను. చదివేవాళ్ళే పెద్ద డిగ్రీ. బావ మెడిసిన్ తెలుసా? బావ భలే చదివాడులే మెడిసిన్. నువ్వు వెళ్ళి ఆడుకోమా మంచిగా. నేను చదువుకోవాలి. ట్యూషన్ లేకుండా నాకు 75% వచ్చింది. మస్తు ప్లాన్ వేసుకుంటున్నా. నీ ప్లాన్స్ అన్ని నెత్తిలో పెట్టుకో. రా వెళ్దాం, వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకు నేను సతాయిస్తావు? నీ కుళ్ళు నేను బాగా చదువుకుంటానని. పోవే. ఉండు, నేను వస్తున్నాను. అసలు నసగాళ్ళు. ఏంటి మీరు చదవనీకుండా డిస్టర్బెన్స్? తర్వాత చదువుదిగానిలే. ఏమ్మా శశి, మేమందరం గీడ మస్తుగా ఖుషి చేస్తా ఉంటే నువ్వు గాడ ఏం చేస్తున్నావే? తుంబి కేలో. అరే ఆరుగురికి దాల్రే. నాకు ప్యాకెట్ సరిగ్గా రాదు మావయ్య. మేమేమన్నా పండితులమ్మా? అరే తుమ్ దాల్రే. ఓడిపోయిన అడిగి చిన్న పనిష్మెంట్. పనిష్మెంటా? ఓడిపోతేనే బేటి. అందరూ పాయింట్లు కరెక్ట్ గా చెప్పండి. నాది నిల్లు. వారి నీ జిందగీ పూరా నిల్లేరా? నువ్వు 20. ఎన్ని? నావన్నీ 32. 32. నీయే? నాది ఫుల్ కౌంట్. అయిపోయి యారేరా? తీ గుంజలు తీయాలి మరి. తీరా. లే కట్టి 2. షో. అయ్యో రాంగ్ షో. చల్ బే. షో కరెక్ట్. ఆ పాయింట్లు చెప్పండి. కౌంట్ 50. ఎంత? నీదెంత? నావన్నీ 110. సరిగ్గా చెప్పు. దొరికింది. పనిష్మెంట్ పాట పాడాలి. గొంతు బాగుంటుంది కదా. కావు బేటి. కావు. ఓడిపోయి పారిపోయి వస్తుంటావా? ఆడాల్సిందే. నీకు స్పెషల్ రూల్స్ ఏంటి? కావు కావనా? ఊరంతా నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. శుభలేఖ కూడా చాలా బాగుంది. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉంటే మనం తిరిగిన ప్రతి చోటు కనిపిస్తుంది. అది నాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే వెళ్ళిపోతున్నాను. నిన్నొక్కసారి చూడాలనిపించింది. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు కానీ ఇట్స్ వెరీ లక్కీ. అంటే నేను ఇప్పుడు తీసుకెళ్ళడానికి రాలేదా? మీ వాళ్ళ గురించి తెలిసేలా మాట్లాడుతున్నావా? అవును, తెలిసే మాట్లాడుతున్నాను. ఏం చేస్తారు? చంపేస్తారు, అంతే కదా. నాకు ఇష్టం లేని పెళ్లి చేసినా కూడా జరిగేదంతే. అలా మాట్లాడొద్దు. నువ్వు హ్యాపీగా ఉండాలనే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. అంతేకాని నువ్వు లేకుండా బ్రతకడం నాకు చాలా కష్టం. అందుకే చెప్తున్నాను, మొదటిసారి మనం ఏ గుళ్ళో అయితే కలుసుకున్నామో అదే గుళ్ళో అదే దేవుడి ముందు మనం పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ప్లీజ్ నా మాట విను. शतमानं भवति शताय पुरुष सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति माङ्गल्यं तं पुराणेन
సునీల్ బావుకు వచ్చే ఏటుతో చదువు అయిపోతూనే ఉండే ఎమ్మటి లగ్నమేనా ఇంక నువ్వు సిటీకి పోవుడు హాస్టల్లో చేరుడు ఎందుకమ్మా అందాక చదువుకుంటానన్నా నాకైతే ఇష్టం లేదు నువ్వు తల్లి లేని బిడ్డవు నీ మనసు నొప్పించొద్దు ఒక్కటి ఆదుంచుకో ఎవ్వలు మన కుటుంబంకెళ్ళి ఏలెత్తి చూపించొద్దు సరేనన్నా మంచిది ఏంటే పెద్ద కాజలని ఫీలింగా కాలేజీలో జాయిన్ అప్పుడు ఎలా ఉండేదానివి మాతో చేరి బాగా డెవలప్ అయ్యావు కీప్ ఇట్ అప్. నువ్వే నాకు కాంప్లిమెంట్ ఇవ్వకలేదు. నీ పీపా షేప్ కి ఏ డ్రెస్ వేసుకోవాలని తెలియకపోతే తెలిసిన అడిగి వేసుకో. ఏంటి నవ్వుతున్నావు నువ్వు? హలో ఇట్రా. నేనా? నువ్వే. ఏంటి కాలేజీకి వచ్చేసావు? ఈ రోజు కాలేజ్ జాయిన్ అయ్యానండి. ఓ జూనియరా? అవునండి. మీరు మా సీనియర్సా? యా సీనియర్. లోకలా? ఆహా. ఏ ఊరు? తూలికట్ట. ఏం కట్ట? తూలికట్ట. అదేనే డస్ట్లింగ్ చేస్తావే చీపురు కట్ట. ఓహో ఓకే. డ్రెస్సింగ్ బాగుంది, ఊరు పేరు బాగుంది. ఇంతకు నీ పేరేంటో? శశిరేఖ. అయ్యో అంతా బాగుంది, పేరు మాత్రం యూజువల్ గా ఉంది. ముందు వెనక ఏమైనా ఉందా? ఉందండి. బుద్ధినేని. బుద్ధిలేని? కాదండి, బుద్ధినేని. బుద్ధిలేని? కాదండి, ఎన్ఐ నేని నేని బుద్ధిలేని. ఎన్ఐ లేని లేని కాదండి. చాలా తగ్గించుకో, చాలా ఎక్కువ అయిపోయింది. సారీ అండి, కొత్త కదా, సీనియర్స్ ర్యాక్ చేయటం క్యాజువలే. మీరేం కంగారు పడకండి. లేదండి. అవును, ఈ రోజు మా రూమ్ లో ఎవరినో జాయిన్ చేస్తారన్నారు, మీరేనా? నాకు తెలియదండి. సరే సరే పదండి, హాస్టల్కి వెళ్ళి కనుక్కుందాం. రండి. అవునండి, ఆ పబ్లింగం అమ్మాయి హాస్టల్లోనే ఉంటుందండి? అవును, హాస్టల్లోనే ఉంటుంది. అయ్ బాబోయ్. కొత్త స్టూడెంట్ మేడం. నమస్తే మేడం. జాగ్రత్తగా ఉండండి. ఓకే మేడం. పైకి తీసుకెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇదేనండి మన రూమ్. నేను ఎక్కడ పడుకోవాలండి? ఎక్కడ పడుకున్నా నో ప్రాబ్లం. నేను ఇక్కడ పడుకుంటానండి. తర్వాత పడుకుందరు గాని ముందు ఫ్రెష్ అవ్వండి, డిన్నర్కి వెళ్దాం. హాయ్, మీరు రండి సుసి. ఎంత కూడా హాయ్ హాయ్ మోటి. హాయ్ హాయ్. ఎక్కడికి? భోజనానికండి. లాగించు, పో పో. ఏమైంది సుసి? ఓయ్ ఏంటి ఫుడ్ బాలేదా? తినలేకపోతున్నావా?
డోంట్ వరీ